విదేశస్తులు ఈ 5ని యాడ్ చేసి ప్రతి సంవత్సరం అనేది డిస్టర్బ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాంటి సిస్టంలోకి మనం వెళ్ళకూడదు. ఒక శాస్త్రం మనం తీసుకొని వచ్చేసేసి ఈ మహర్షి చెప్పింది కాబట్టి ఇది తప్పు, మరి ఈ మహర్షి చెప్పింది కరెక్టా? మనము డిగ్రీలకు సంబంధించి జస్ట్ ఒక 20 డిగ్రీసో 30 డిగ్రీసో తిరిగింది. అలా తిరిగినప్పుడు పర్టికులర్ డేట్స్ కూడా మనం తీసుకోవచ్చండి. కరెక్ట్గా అన్ని డిగ్రీస్లో ఉన్న ఇంటికి ఆ టైంలో మొదలు పెట్టడం అత్యుత్తమము అనేది మన హేమాద్రికి సంబంధించిన రీసెర్చ్లో తెలుసుకున్న పాయింట్. సో ఒరిజినల్ సిస్టమ్ ఏంటంటే, మనకు అసలు భారతీయ గోల్డెన్ రేషియో అని మాట్లాడతాము, లేదంటే భారతీయ వాస్తు అని మాట్లాడతాము. అదేవిధంగా భారతీయ మాసాలు ఏంటి, ఇది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. మనకు పౌర్ణమి నుంచి అమావాస్య, అమావాస్య నుంచి పౌర్ణమి, ఈ 15 రోజులు మొత్తం కలిపితే 30 రోజులు. 30 రోజులు ఇంటూ 12 నెలలు మోస్ట్లీ మనకు ఎంత అవుతుంది అంటే 360 రోజులు మాత్రమే. సో విదేశస్తులు ఈ 5ని యాడ్ చేసి ప్రతి సంవత్సరం అనేది డిస్టర్బ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాంటి సిస్టంలోకి మనం వెళ్ళకూడదు. ఇక్కడ సింపుల్గా మీరు గుర్తుపెట్టేసుకోండి. ఒక్కొక్క నెల మనం ఏదైతే మాట్లాడుతుంటామో ఇక్కడ చైత్రం అంటున్నాం. సో ఆ చైత్రం అనేది ఒక 30 రోజులు 30 ఇట్లా మొత్తం 12 నెలలు అన్నమాట. ఇందులో అసలు మనము ఖచ్చితంగా ఒక ప్రమాణం తీసుకోవాలి అంటే, సో ఒక చాలా అద్భుతమైన పాయింట్. ఆ పాయింట్ ఏంటంటే, మనం ఇప్పుడు ఉత్తరం ఫేసింగ్ తీసుకుంటున్నాం. కరెక్ట్గా శుద్ధ ప్రాచి ఉందనుకోండి. శుద్ధ ప్రాచి ఉన్నప్పుడు కరెక్ట్గా మనం ఎప్పుడు మొదలు పెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, వైశాఖంలో మొదలు పెట్టాలి. ఇప్పుడు వాస్తు పురుషుడి తల అనేది మనం జనరల్గా ఏం మాట్లాడతామంటే 360 రోజుల్లో రోజుకొక డిగ్రీ చొప్పున టర్న్ అవుతూ ఉంటాడు. అర్థమైందా? ప్రతిరోజు ఒక డిగ్రీ చొప్పున టర్న్ అవుతూ ఉంటాడు. ఆ క్రమంలో మొట్టమొదటి చూపు ఉత్తరంలో ఎప్పుడు పడుతుంది అంటే గనక మీకు కరెక్ట్గా వైశాఖం మొదలు నుంచి 30 రోజుల వరకు తూర్పు, అంటే ఒక్కొక్క డిగ్రీ టర్న్ చేసుకుంటూ వెళ్తాడనమాట. అర్థమైందా? సో అదేవిధంగా జ్యేష్ఠ మాసం ఒక 30 రోజులు 30 డిగ్రీలు టర్న్ చేసుకుంటూ వెళ్తాడు. ఈ క్రమంలో మనం ఒక ఉత్తరం ఫేసింగ్ మొదలు పెట్టాలంటే నంబర్ 1 వైశాఖం, అదేవిధంగా శ్రావణం ఈస్ట్ ఫేసింగ్కి నంబర్ 1, అండ్ కార్తీక మాసం సౌత్ ఫేసింగ్కి నంబర్ 1, అండ్ వెస్ట్ ఫేసింగ్కి మాఘమాసం నంబర్ 1. సో ఇవి చూసుకున్నారు కదా. అయితే ఇది ప్రధాన ద్వారం పెట్టేటప్పుడు మనం మొట్టమొదటిగా పాటించే ఇది ఒక నియమం. ఇది ఒకటో పాయింట్. ఇప్పుడు రెండో పాయింట్ చూడండి. మనము సెకండరీ ఆప్షన్స్కి వెళ్ళినప్పుడు ఆషాఢం శ్రవణం తూర్పు ఫేసింగ్ మొదలు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అశ్వయుజం కార్తీకం దక్షిణం ఫేసింగ్ మొదలు పెట్టుకోవచ్చు. పుష్యమి మాఘం పడమర ఫేసింగ్ మొదలు పెట్టుకోవచ్చు. చైత్రం వైశాఖం ఉత్తరం ఫేసింగ్ మొదలు పెట్టవచ్చు. కానీ ఇక్కడ కొంతమంది ఏం చెప్తారంటే చైత్రమాసం పని చేయదు. అసలు ఎవడు చెప్పిండు? చైత్రమాసం ధనహాని, చైత్రమాసం స్టార్ట్ చేస్తే అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది. సో ఇలాంటి మాటలన్నీ మాట్లాడాను. కానీ మీరు ఒకటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఇక్కడ సింపుల్గా ఒకటే నేను చెప్తున్నాను మీకు. ఈ మొత్తానికి సంబంధించి మనము ఏ ఫేసింగ్ అని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఒక్క పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చైత్రమాసం కూడా మంచిదే. మనకు అష్టదశ మహర్షులు ఉన్నారు, 18 మంది. మరి 18 మంది రీసెర్చ్ చేసిన దాంట్లో ఒకలేమో బాగుందన్నారు, ఇంకోలేమో బాగాలేదన్నారు. సో ఒక్కొక్కరి రీసెర్చ్ ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఇక్కడ ఒక శాస్త్రం మనం తీసుకొని వచ్చేసేసి ఈ మహర్షి చెప్పింది కాబట్టి ఇది తప్పు, మరి ఈ మహర్షి చెప్పింది కరెక్టా, అట్లా ఉండదండి. ఎందుకంటే వాళ్ళ రీసెర్చ్లో ఎస్ దిస్ ఈస్ ద బెస్ట్ అనుకున్నారు కొంతమంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా వాళ్ళు కాబట్టి వాళ్ళ రీసెర్చ్లో తెలుసుకున్న సమాచారం మనకు చెప్తారు. ఇందులో ఒకటో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడండి. మనము ఈ ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి మాట్లాడదాం. అక్కడ ఏమవుతుందంటే మనం కరెక్ట్గా శుద్ధ ప్రాచి 0 డిగ్రీస్లో కడుతున్నాం అనుకోండి. కరెక్ట్ శుద్ధ ప్రాచిలో మీరు కట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, వైశాఖంలో మీరు మొదలు పెట్టవచ్చు. కానీ వాయువ్యానికి తిరిగింది అనుకోండి మీ బిట్టు, అప్పుడు ఎప్పుడు మొదలు పెట్టాలి? చైత్రంలో మొదలు పెట్టాలి. అదే ఈశాన్యానికి టర్న్ అయింది అనుకోండి, జ్యేష్ఠ మాసంలో మొదలు పెట్టాలి. అదే మీరు తూర్పు ఫేసింగ్ మీ ఇల్లు,
తూర్పు ఫేసింగ్ ఉన్నప్పుడు 90 డిగ్రీలు కరెక్ట్గా ఉందనుకోండి, ఒక 1-2 డిగ్రీస్కి అంత తేడా ఏం లేదు, శ్రావణంలో మొదలు పెట్టాలి. అదే ఈశాన్యానికి అంటే 45 డిగ్రీస్కి ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆషాఢంలో మొదలు పెట్టాలి. మళ్ళీ ఇక్కడ కొంతమందికి ప్రశ్నలు రావచ్చు, సార్ మీరు 45 డిగ్రీస్ చెప్పారు, మరొక 20 డిగ్రీసో 25 డిగ్రీసో మరి అప్పుడు ఏం చేయాలి సార్ అని మాట్లాడతారు. దీనికి ఇంకా ఇన్ డీటెయిల్ డెప్త్ వీడియో కూడా ఉందండి. సో ఇందులో కొంత నేను కవర్ చేస్తాను, మీరు చూడండి. అదేవిధంగా ఆగ్నేయ ప్రాచికి టర్న్ అయింది భాద్రపదం నంబర్ 1. సో ఇక్కడ ఏంటంటే ఆషాఢం కానీ శ్రావణం కానీ భాద్రపదం కానీ ఇక్కడ కొన్ని కండిషన్స్ మనకేం చెప్పారంటే ఈ మూలల్లో వచ్చేవి తీసుకోవద్దు అని చెప్పేశారు. అర్థమైందా? చాలా క్లియర్గా చెప్పేశారు వాళ్ళు వద్దు అని చెప్పి. కానీ కొన్ని మంచి ముహూర్తాలు ఉంటే మీరు తీసుకోవచ్చు. అర్థమైందా? ఎందుకంటే అష్టాదశ మహర్షులు రీసెర్చ్ చేసిన దాంట్లో ఎస్ నో అనేవి చాలా ఉన్నాయి. మనము దాంట్లో ఏదైతే బెస్ట్ ఉందో, మనకి ఏదైతే బాగుంటుందో మనం 100% తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ దక్షిణం ఫేసింగ్ తీసుకున్నాం. దక్షిణం ఫేసింగ్ తీసుకున్నప్పుడు 180 డిగ్రీస్ కరెక్ట్గా ఉందనుకోండి, అప్పుడు మీరు ఎప్పుడు మొదలు పెట్టాలి, కార్తీకంలో మొదలు పెట్టడం ఉత్తమము. అదే ఆగ్నేయానికి తిరిగింది అశ్వాయుజం, అదే నైరుతికి తిరిగింది మార్గశిరం. సో నెక్స్ట్ పడమర ఫేసింగ్ తీసుకోండి. పడమర ఫేసింగ్ తీసుకున్నప్పుడు మాఘమాసం కరెక్ట్ 270 డిగ్రీస్లో ఉన్నప్పుడు మీరు మొదలు పెట్టవచ్చు. అదే నైరుతికి టర్న్ అయింది అంటే ఈశప్రాచ్ అనమాట, నైరుతికి టర్న్ అయింది, అప్పుడు పుష్యమాసంలో మొదలు పెట్టడం ఉత్తమం. ఆగ్నేయానికి తిరిగింది అంటే ఇటు వాయువ్యానికి తిరిగింది పాల్గొనం. సో ఇందులో 365 రోజుల్లో అసలు అంటే 360 రోజుల్లో మనం ఏ రోజు మొదలు పెట్టాలనే ఒక చిన్న అద్భుతమైన కాన్సెప్ట్ కూడా నేను చెప్తాను. ఆ కాన్సెప్ట్ ఏంటంటే 360 రోజుల్లో మీరు మొట్టమొదటి రోజు ఈ యొక్క సూర్యునికి ఈ మన వాస్తు పురుషుడికి సంబంధించిన డేస్ ఏవైతే ఉంటాయో మొదటి రోజు నుంచి 30 రోజులు ఏ మాసంలో ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడో మనం చూసుకొని కరెక్ట్ చూపున్న ఆ డిగ్రీ కరెక్ట్గా మీరు క్యాలిక్యులేట్ చేస్తే 100% ఆ టైంలో మొదలు పెట్టుకోవడానికి సూపర్ సింపుల్. ఇక్కడ ఏం లేదండి, మీది కరెక్ట్ 85 డిగ్రీస్లో మీ ఇల్లు ఉంది. 85 డిగ్రీస్ 85 డిగ్రీస్ ఎప్పుడు వస్తాడో తెలుసా మీకు? ఆ 85 డిగ్రీస్లో ఎప్పుడున్నాడు అనేది మనం తెలుసుకోగలిగితే చాలా అద్భుతం. అంటే ఇక్కడ చూడండి, వైశాఖంలో మొదలు పెడితే అక్కడి నుంచి మనము ఎన్ని నెలలు చూసుకోవచ్చు అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది 30 రోజులు 30. సో దాని తర్వాత వచ్చే దాంట్లో మనము కౌంట్ తీసుకుంటాం. సో ఇది ఇంకా డీటెయిలింగ్గా మనం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా మందికి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చాలా డీటెయిలింగ్గా తయారు చేసి మీ అందరి కోసం మేము పెడతాం, అది కూడా మీరు చూడండి. ఇప్పుడు ఇందాక ఒక ప్రశ్న నేను చెప్తాను కదా, మనము డిగ్రీలకు సంబంధించి జస్ట్ ఒక 20 డిగ్రీసో 30 డిగ్రీసో తిరిగింది. అలా తిరిగినప్పుడు పర్టికులర్ డేట్స్ కూడా మనం తీసుకోవచ్చండి. అర్థమైందా? వాస్తు పురుషుడు కరెక్ట్గా ఎన్ని డిగ్రీస్లో ఎటువైపు ఉన్నాడో కరెక్ట్గా అన్ని డిగ్రీస్లో ఉన్న ఇంటికి ఆ టైంలో మొదలు పెట్టడం అత్యుత్తమము అనేది మన హేమాద్రికి సంబంధించిన రీసెర్చ్లో తెలుసుకున్న పాయింట్. నాకు కూడా అది వ్యాలిడ్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ పాయింట్లో రీసెర్చ్ చేయడం చాలా సూపర్. సో నేను కూడా దాని మీద ఇంకా కూర్చుంటున్నాను. ఇంకా స్థాపత్య వేదంలోనివి ఇంకా ప్రజలకు ఉపయోగపడే ఎంతో కాన్సెప్ట్ కూడా మనం తీసుకుందాం అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. సో మీరందరూ ఇలాంటి అద్భుతమైన సమాచారం మన ఛానల్లో తెలుసుకుంటూనే ఉంటారు. సో హేమాద్రి కానీ లేదంటే శ్రీధర్ గారు కానీ ఆయన ఎన్నో కాన్సెప్ట్స్ చెప్తున్నారు. మన ఛానల్ అనేది మీరు చూస్తూ ఉంటే నిజంగా ఎంతో మంచి సమాచారం అనేది మీరు తెలుసుకుంటారు. సో మరి హేమాద్రి ఎక్కడ ఉంటాడు మీ అందరికి తెలుసా? సో మనకు తిరుపతిలో ఉంటారు. సో ఆయన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఎవరైనా స్థాపత్య వేదానికి సంబంధించి మన క్వశ్చన్స్ ఉన్నా ఆయన అడగవచ్చు, ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఇంకా ఎంతో అద్భుతమైన సమాచారం మీ అందరికీ మనం అందిస్తూ ఉంటాం. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.